ఓవర్ వెయిట్ ఉండడం నీ తప్పు కాదు. బట్ ఓవర్ వెయిట్ ఉన్నావని తెలిసినా కూడా కంఫర్ట్ జోన్లోనే ఉంటూ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడానికి రీజన్స్ ఎతుక్కుంటూ నచ్చినట్టే తింటూ ఉన్నావు కదా, ఇది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే, వెయిట్ లాస్ అయ్యేటప్పుడు చాలామంది చాలా రకాల మార్గాలు ఫాలో అవుతారు. ఫస్ట్ ఆ ఫాలో అయిన మార్గాలు అన్నిటిలో కూడా కొన్ని రోజులు మాత్రమే నిలబడతారు, తర్వాత మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. అలా ఆపకుండా 125 కేజీస్ నుంచి ఇప్పుడు 90 కేజీస్ వరకు మధ్యలో ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా జిమ్కి ఆపకుండా రెగ్యులర్గా డైట్ని మెయింటైన్ చేస్తూ ఫైనల్గా 90 కేజీస్లోకి అతని స్టోరీ మీరు వింటే ఖచ్చితంగా ఎవరైతే వెయిట్ లాస్ అనేదాన్ని పెద్ద ప్రాబ్లం, వెయిట్ లాస్ అవ్వడం అనేది అసలు అవ్వని పని, ఇంపాసిబుల్ అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి మంచి మోటివేషన్ అయితే వస్తుంది. అతన్ని అయితే పిలుద్దాం. అతని మాటల్లోనే స్ట్రగుల్స్, ఆ వెయిట్ మొత్తం తగ్గిన తర్వాత ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నాడో, అదేవిధంగా ఫస్ట్ అతను ఏమేం ఫాలో అయ్యాడు, ఎలాంటి మార్గాలు ఫాలో అయ్యాడు అన్నీ కూడా ప్రతిదీ తెలుసుకుందాం. మీకు యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను ఈ వీడియో. ఖచ్చితంగా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఓవర్ వెయిట్తో బాధపడే వాళ్ళు, వాళ్ళకి ఈ వీడియో చూపించండి, ఖచ్చితంగా మోటివేట్ అవుతారు. ఓకే గైస్, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, వెయిట్ లాస్ జర్నీలో చాలా స్ట్రగుల్స్ చూసిన తర్వాత ఇప్పుడున్న వెయిట్లోనే ఉంటూ మజిల్ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తూ నెక్స్ట్ గోల్స్ని అచీవ్ చేయడానికి మైండ్ సెట్ని ప్లస్ లైఫ్ స్టైల్ని మార్చుకొని రెగ్యులర్గా జిమ్కి వస్తున్నటువంటి గౌతమ్ మనతోనే ఉన్నాడు. ఇప్పుడు గౌతమ్ మాటల్లోనే మీరేవైతే అనుకుంటారో ఫస్ట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే, మేము తగ్గగలమా, తగ్గుతామా లేదా, ఫుడ్ మానేయాలేమో, రోజు వెయిట్ చెక్ చేసుకోవాలేమో, ఒకవేళ చెక్ చేసుకోకపోతే వెయిట్ పెరిగిపోతావేమో, జిమ్ చేస్తే మజిల్స్ ఫాస్ట్గా వచ్చేస్తాయేమో, ఒకవేళ జిమ్ చేసి ఆపేస్తే మళ్ళీ లావ్ అయిపోతావేమో. ఈ డౌట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనమైతే అడగదాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. హాయ్ గౌతమ్. మనం ఎప్పటి నుంచో వీడియో ప్లాన్ చేస్తున్నాం, ఈరోజు అయితే ఫైనల్గా వీడియో అయితే చేస్తున్నాం. మన క్లయింట్స్కి అలాగే మన సబ్స్క్రైబర్స్కి చాలా డౌట్లు ఉన్నాయి. అదేంటంటే, వెయిట్ తగ్గేటప్పుడు చాలా రకాల మార్గాలు ఉంటాయి. అందులో ఫస్ట్ నాకు తెలిసి, నాకు ఎక్స్పీరియన్స్, నా క్లయింట్స్ నాకు చెప్పిన మార్గాల్లో వాళ్ళు ఫాలో అయింది ఏంటంటే ఫుడ్ మానేయడం. నువ్వు 125 ఉన్నప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉన్నింది? అంటే నార్మల్గా నేను 1 మంత్లో తగ్గిపోతాను అని అనుకొని ఇట్లా ఫుడ్ మానేయడం, వట్టి ఫ్రూట్స్ తినడం, వాటర్ డైట్ చేయడం ఇలాంటివి చేశాను ఫస్ట్. వాటి వల్ల యూజ్ లేకపోవడం వల్ల నేను జిమ్కి ప్రొసీడ్ అయ్యి దాన్ని బట్టి నువ్వు చెప్పిన డైట్ తీసుకొని ఇలాగా ఒక పర్ఫెక్ట్ మేనర్లో మూవ్ అవుతూ ఇలాగా వచ్చాను. సరే, ఇది నువ్వు ఇప్పుడు చెప్పావు, ఫుడ్ మానేయడం ఒకటి, వాటర్ డైట్ ఒకటి, ఫ్రూట్ డైట్. ఫుడ్ మానేయడం అంటే మామూలుగా ఎట్లాగా రోజు మొత్తం రైస్ తినకుండా ఒకసారి కర్రీస్ అలా తినేసి గమ్ముకుంటున్నాను. ఉండొచ్చు అట్లా? ఆకలిదా? ఆకలేస్తుంది. దానివల్లే ఎక్కువ రోజులు కంటిన్యూ చేయకుండా 2 డేస్కి డైట్ ఆగిపోయింది. సరే, ఫ్రూట్స్ డైట్ ఎట్లా ఉండేది? ఒక బౌల్ ఫ్రూట్స్ తినేసి గమ్ముగా అయిపోయింది అంతే. ఇంకా రోజంతా కష్టం, ఇంపాసిబుల్. అది కష్టం, అట్టుంటే కష్టం. వాటర్ డైట్ అంటే మీకు చెప్పాలి, నీకు చెప్పాలా, శివగాంధం శెట్టి అని ఉంటాడు అన్నమాట, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. వాటర్ తాగుతూనే చాలా వరకు తగ్గాడు అనేసి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 అట్లా చాలా సీజన్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సీజన్ స్టార్ట్ అయ్యింది. ఆ సీజన్లో ప్రతి సీజన్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఎగ్ దోశలు అవి ఇవి ఉంటాయి. మళ్ళీ వాటర్ డైట్లు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అట్లా నువ్వు అసలు ఎవరిని చూసి వాటర్ డైట్ ఇన్స్పైర్ అయ్యో? ఏదో సంథింగ్ ఒక ఇన్స్టాలో ఎవరైనా ర్యాండమ్గా చూసి అది చేద్దామని స్టార్ట్ చేశాను. 2 డేస్కి అది ఫ్లాప్ అయిపోయేసరికి ఇంకా ఆగిపోయాను. 2 డేస్ వాటర్ మాత్రమే తాగితే అసలు ఎట్టుంటది? ఇంకా ఎనర్జీ ఉంటుందా? పని చేయగలుగుతావా? ఎనర్జీ అసలు ఉండదు, వర్క్ చేయలేము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫుల్ ఏదో సంథింగ్ అన్హెల్తీగా ఉంటుంది 2 డేస్కి. ఇంకా ఏ వర్క్ ప్రొసీడ్ చేయలేం కాబట్టి ఇంకా అసలు డే అంతా ఇన్కంప్లీట్గా ఉంటుంది, కంప్లీట్ అసలు ఏముండదు. ఇప్పుడు 2 డేస్ అన్నావు. ఇప్పుడు వాటర్ డైట్ చేసినప్పుడు 2 డేస్కి ఒకవేళ ఎంత తగ్గు ఉండొచ్చు వెయిట్? అసలు తగ్గలేదు. తగ్గుంటావు, ఎంతో కొంత తగ్గుంటావు. 2 డేస్కి నేను చూడలేదు, మామూలుగా 1 కేజీ ఏమన్నా తగ్గుంటావు, ఖచ్చితంగా తగ్గుంటావు. ఫుడ్ మానేసినా కూడా తగ్గుతాం. ఫ్రూట్స్ డైట్, ఒకవేళ ఒక బౌల్ ఫ్రూట్స్ తిని నువ్వు ఒక 2000 క్యాలరీలో 2500 క్యాలరీలో నీకు కావాలనుకో,
ఒక బౌల్ ఫ్రూట్స్ తినడం వల్ల మహా అంటే ఒక 500 క్యాలరీలు వేసుకో. 500 క్యాలరీలు ఫుడ్ తిని 2000 క్యాలరీలు డెఫిసిట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఒక 2 రోజుల్లో వెయిట్ అనేది తగ్గుతాం. అది కామన్గా మీలో చాలా మంది కూడా 1 వీక్లో 5 కేజీస్ వెయిట్ లాస్, 1 మంత్లో 20 కేజీస్ వెయిట్ లాస్. అందులో మీరు లాస్ అయ్యేది ఫ్యాట్ కంటే మజిలే ఎక్కువ పోతూ ఉంటుంది. అట్లాంటి డైట్లు, అట్లాంటి ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ ఛాలెంజ్లు మనం ఇన్స్టాగ్రామ్లో నెలకి ఎట్లేదన్నా ఒక 5-6 చూస్తాం. కానీ మనం ఎప్పటికీ ఫైనల్గా చేయాల్సింది మాత్రం ఒకటి, అది బ్యాలెన్స్డ్ డైట్ విత్ రెగ్యులర్ హెల్దీ లైఫ్ స్టైల్. అది నీకు ఎప్పుడు అలవాటైంది? ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం, అదేంటంటే ఫస్ట్ నువ్వు అన్నట్టు ఈ ఫుడ్ మానేయడం ఒకటి, ఫ్రూట్ డైట్ ఒకటి, వాటర్ డైట్ ఒకటి, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. కొన్ని రకాల కమర్షియల్ వేస్ అయ్యి మనీ పే చేస్తే కొంతమంది కలర్స్, కొంతమంది ఈ కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్, కొన్ని రకాల ఫుడ్ రీప్లేస్మెంట్ డ్రింక్స్ ఉంటాయి. వీటిల్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? లేదన్న, అలాంటివి ట్రై చేయలేదు. అవి ట్రై చేసే అవసరం వచ్చే లోపల నేను ఇలా జిమ్ అనేది కొంచెం సజెస్ట్ చేయడం వల్ల జిమ్కి రావడం జరిగింది. ఇలాగా ఈ క్యాలరీస్ మీద వాటి మీద అవగాహన వచ్చి దెన్ ప్రొసీడ్ అయ్యాను క్యాలరీస్. అలా ప్రొసీడ్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేసుకుంటూ ఫుడ్ తింటూ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. ఇంకోటి నువ్వు ఫ్రూట్స్ కానీ అది 3 మెయిన్ మేజర్ థింగ్స్ చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఆ టైంలో నీకు అసలు వీటి మీద మినిమం కొంచెం అవేర్నెస్ అయినా ఉండింది అంటే క్యాలరీస్ అంటే ఏంటి? నేను ఫస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నాను అనేది నీకు తెలుసు. ఓవర్ వెయిట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమనుకున్నావు నువ్వు? అంటే ఓవర్గా తినడం, అసలు వర్కౌట్ లేకపోవడం, అది ఫైనల్ రియలైజేషన్. చాలా మంది జెనెటిక్స్ ని చెప్తారు, జెనెటిక్స్ బ్లేమ్ చేస్తారు. మా ఇంట్లో వాళ్ళు ఇట్లా ఉండడం వల్లే నేను ఇట్లా ఉన్నాను అంటారు. ఇంకొంతమంది ఏంటంటే మా తాత ముత్తాతల పోలికలు, అంటే తెలుగులో ఇందాక జెనెటిక్స్ అన్నాం, దాన్నే తెలుగులో కూడా మా తాత ముత్తాతలు కూడా ఇట్లాగే ఉండేవాళ్ళు, కొంచెం బాగా ఉండడం వల్ల పోయేదేం లేదు అని నెగ్లెక్ట్ చేస్తూ వస్తారు. ఫైనల్గా రియలైజ్ అవుతారు ఓవర్గా తినడం వల్లే పెరిగామని. అట్లాగా నీకు ఫస్ట్ క్యాలరీస్ మీద అవగాహన ఉనిందా, లేదంటే నార్మల్గా నువ్వు తినడం అట్లా వదిలేసేయడం లైఫ్ స్టైల్? తినడం అనేది జరిగింది. అలా జరగడం వల్లే ఓవర్ వెయిట్ పెరిగానని అనుకుంటున్నాను. అలాగే ఉండేది సంథింగ్. క్యాలరీస్ అనే కాన్సెప్ట్ అసలు నాకు తెలియదు. అది క్యాలరీస్ అనేది తెలియదు మనకు, చాలా మందికి కూడా తెలియదు. మీలో కూడా క్యాలరీస్ అంటే ఇప్పటికీ ఒప్పుకోరు. లెక్క పెట్టుకొని తినడం ఏంది, ఉన్నది ఒకటే లైఫ్, ఎట్టబడితే అటు తింటే కదా మనం ఉంటాం, ఒకేసారి ఉంటాం, మళ్ళీ మళ్ళీ రాము, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటాము. ఈ మాటలన్నీ వింటా ఉంటాం. ఇంకపోతే ఇంకా మెయిన్గా ఒకటి, వెయిట్ లాస్ అయ్యే టైంలో చాలామంది వెయింగ్ స్కేల్ని ఖచ్చితంగా ఎక్కువ సార్లు చెక్ చేస్తారు. అట్ట నువ్వు ఎన్నిసార్లు చెక్ చేసేవాడివి? డైలీ ప్రతిరోజు చెక్ చేసేవాడిని ఫస్ట్లో. ఆ తర్వాత డైలీ చెక్ చేసుకోవడం వల్ల యూజ్ లేదు, 15 డేస్కి 20 డేస్ చెక్ చేసుకుంటే యూజ్ ఉంటుంది అని చెప్పి అప్పుడు తెలుసుకొని తర్వాత నుంచి అలా ప్రొసీజర్. ఓకే, సో విన్నారు కదా, డైలీ చెక్ చేసుకోవడం వల్ల మనకు అక్కడ పెద్దగా యూజ్ లేదు, దానివల్ల నష్టం కూడా ఏం లేదు, టైం వేస్ట్ కూడా ఏం అవ్వదు దానివల్ల. కాకపోతే డిమోటివేషన్ అనేది ఈజీగా అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెయింగ్ స్కేల్ ఎక్కుతారు వెయిట్ లాస్ అయ్యే క్లయింట్, తగ్గిపోంటానేమో అని. కానీ సేమ్ ఉండడం లేదా కొంచెం ఫ్లక్చువేట్ అవ్వడం గమనించారనుకోండి, ఆటోమేటిక్గా డిమోటివేషన్ అనేది అవుతుంది. నేను ఇంత చేస్తున్నానే, ఇంత చేసినా కూడా వెయిట్ తగ్గట్లేదే అని నెమ్మదిగా ఆ గోల్ ఏదైతే పెట్టుకున్నారో మీరు, ఆ ఫైర్ అనేది స్లోగా డౌన్ అవుతుంది. సో అట్లాగా నీకు అనిపించేదా వెయిట్ చెక్ చేసుకునేటప్పుడు వెయిట్ తగ్గకపోయినా, ఫ్లక్చువేషన్స్ అనిపించినా? ఫస్ట్ అలాగే ఉండేది. ఇప్పుడు స్టార్టింగ్ ఒక వెయిట్ ఉన్నప్పుడు ఆ వెయిట్ తగ్గకుండా గ్రామ్స్ లోనే చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు అరే ఏం తగ్గడం లేదు, కంటిన్యూ చేయలేవేమో అని చెప్పి ఆపేసే స్టేజ్కి వచ్చింది. లేదు ఇంకొంచెం చూద్దాము అని ఆగి చూడబట్టి తర్వాత 10 డేస్కి తగ్గడం జరిగింది. దాన్ని మోటివేట్ అయ్యి మూవ్ అయ్యింది. ఫైనల్గా జిమ్కి వచ్చావు, బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్గా స్ట్రెంత్ ట్రైనింగ్. ఇంకోటి నేను గమనించింది నీ విషయంలో, మన జిమ్కి వచ్చినప్పుడు ఒక 6 నెలల క్రితమే జిమ్కి వచ్చినప్పుడు ఫస్ట్ వర్కౌట్స్ అన్నీ కూడా కంప్లీట్ కార్డియో టైప్లో వర్కౌట్స్ కంటిన్యూగా చేస్తూ ఉండేది. నేను మిగతా క్లయింట్స్ని పట్టించుకోవడం లేదా నా పర్సనల్ క్లయింట్స్ని, ఆన్లైన్ క్లయింట్స్ని పట్టించుకుంటూ టైం లేకపోవడం వల్ల సరిగా అప్రోచ్ అవ్వలేకపోయేది. ఎప్పుడో ఒక రోజు నేను మాట్లాడా, అప్పుడు ఫస్ట్ గౌతమ్ నాకు చెప్పిన సమాధానం ఏంటంటే,
నాకు ఫస్ట్ ఈ ఫ్యాట్ అంతా తగ్గిపోవాలి, ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ మీద ఒక రాంగ్ ఒపీనియన్ కూడా ఉన్నింది. అవి కాదు ఫస్ట్ నేను చేయాల్సింది, ఇవే నేను చేయాల్సింది అనే మైండ్ సెట్లో ఉన్నాడు. బట్ ఇప్పుడు మాత్రం ఎక్కువ వెయిట్ లిఫ్ట్స్ చేసే దాని మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అట్లాగే మజిల్ బిల్డింగ్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో ఫస్ట్ అప్పుడున్న మైండ్ సెట్ నీ ఫేజ్కి ఇప్పుడున్న మైండ్ సెట్ ఫేజ్కి ఈ రెండింటికి కంపేర్ చేస్తే నీకు ఏది బాగుంది? ఇప్పుడున్నది ఆ, అంటే ఎట్లాగా? అంటే అప్పుడంటే ఏంటంటే బాడీ ఎక్కువ చెమట వస్తేనే రిజల్ట్ వస్తుంది, ఎక్కువ చేస్తేనే కార్డియో చేస్తేనే వస్తుంది, లేదంటే తగ్గరు అనే ఒక రాంగ్ ఒపీనియన్ ఉండేది. స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే ఏంటంటే ఇంజురీస్ అవుతాయి, దీనివల్ల ఉపయోగం లేదు, లాంగ్ టర్మ్ అయిపోతుంది, అవ్వదు, నీకు అవేమి ఉండదు, కండలు ఏమి రావు అని చెప్పి ఇట్లా రాంగ్ ఉండేది. కార్డియో చేస్తేనే ఓల్డ్ కరుగుతుంది, ఫ్యాట్ కరుగుతుంది, ఈ పార్ట్కి ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది, స్పాట్ రిడక్షన్, స్టమక్ ఎక్సర్సైజ్ చేస్తేనే స్టమక్ తగ్గుతుంది అనే కాన్సెప్ట్ అనిపించేది ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఏంటంటే బాడీలో ఓవర్ ఉన్న ఫ్యాట్ అంతా తగ్గితేనే బాడీలో ఏదైనా చేంజ్ వస్తుంది, కానీ పర్టికులర్గా ఆ పార్ట్కే ఎక్సర్సైజెస్ వర్క్ అవ్వవు, ఉంటాయి బట్ వర్క్ అవ్వవు అవి చేయడం వల్ల. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నాకు పెయిన్ రావాలంటే దీనికి సంబంధించిన జాయింట్ నేను కదిలిస్తే పెయిన్ వస్తుంది, కానీ ఇక్కడ పెయిన్ రావడం వల్ల ఇక్కడున్న ఫ్యాటే తగ్గిపోద్ది అని గ్యారంటీ ఇవ్వలేం. దాన్నే స్పాట్ రిడక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చాలా బుక్స్లో ఉన్నాయి, కానీ ప్రతి క్లయింట్ కూడా దాన్ని ఒప్పుకోడు. ఫస్ట్ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అన్వాంటెడ్ ఫ్యాట్ ఎక్కడైతే కనిపిస్తుందో అది తగ్గించేసుకుంటే వాళ్ళ మైండ్ సెట్స్ బాగుంటాయి, అది నిజమే. కాకపోతే అలా వర్క్ అవునప్పుడు యాక్చువల్గా వెళ్ళాల్సిన మార్గంలోనే వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఫైనల్గా స్ట్రెంత్ ట్రైనింగ్, ఓవరాల్ ఫ్యాట్ లాస్ మీద ఫోకస్ చేస్తూ బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ స్ట్రెంత్ ట్రైనింగ్. సో ఇది ఇంతటితో ఈ స్పాట్ రిడక్షన్ కూడా అయిపోయింది. సో ఇప్పటిదాకా సైంటిఫిక్గా మనం విన్నాం ఈ స్పాట్ రిడక్షన్ కానీ, ఈ ఫ్రూట్ డైట్, వాటర్ డైట్ ఇట్లాగా. ఇప్పుడు మెయిన్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఫేస్ చేసే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మాకింగ్. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో మన గురించి, కామెంట్ చేస్తున్నారేమో. ఒకవేళ నేను జిమ్కి వెళ్తే వాళ్ళందరూ నేను ఓవర్ వెయిట్ ఉన్నాను దాన్ని చూసి వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారేమో. అట్లాంటి ఫేజెస్లో చాలామంది క్లయింట్స్ బాధపడుతూ ఉంటారు, బయటకు వచ్చి చెప్పుకోలేరు. అట్లాగా గౌతమ్, నీకు అట్లాగా ఎవరైనా అన్నారా? నువ్వు వెయిట్ తగ్గేటప్పుడు కానీ, జిమ్కి వచ్చేటప్పుడు కానీ, లేదు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ, నీ చుట్టుపక్కల ఎవరైనా నిన్ను ఓవర్ వెయిట్లో ఉన్నప్పుడు కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నాయన్న అలాంటివి. ఫస్ట్ కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా కాలేజ్ బ్యాక్ సైడ్ మాట్లాడుకోవడాలు, ఇలాగా విచిత్రంగా చూడ్డాలు, ఇలాంటివి సంథింగ్ మన ముందు మాట్లాడుకోవడాలు, ఇలా లావుగా ఉన్నారే అని చూడ్డాలు, ఇలాంటివి జరిగాయి. ఆ తర్వాత చెప్పేవారు కొంతమంది, ఇలా లావుగా ఉన్నావు, బాగాలేవు చూడడానికి అని చెప్పి ఇలా చెప్పేవాళ్ళు. ఆ టైంలో ఏంటంటే కొంచెం పెద్దగా పట్టించుకునేది లేదు వాటిని. అయితే మొఖంగా అయితే చాలా ఎక్కువ ఉండేది, దానివల్ల కొంచెం డిస్టర్బ్ అవ్వడం కానీ, బాధపడడం, డిస్టర్బ్ ఉండేది, మూడేం బాగుండేది కాదు. డే స్టార్టింగ్ లోనే అలాంటివి జరిగితే ఆ డే అంతా సంథింగ్ ఏదో అనీజీగా, అలా సంథింగ్ మైండ్ సెట్ బాగుండక అలాగే ఉండేది. అదొక ప్రాబ్లం కదా. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్లయింట్స్ నాతో షేర్ చేసుకుంది, వాళ్ళకి ఏదైనా ఒక అవుట్ఫిట్ నచ్చుతుంది, షర్ట్ కానీ టీ షర్ట్ కానీ ఒకటి నచ్చుతుంది, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అది తీసుకొని ట్రైల్ వేసిన తర్వాత అక్కడ సరిగా ఫిట్ అవ్వకపోతే వాళ్ళకి అంతా ఇంత బాధ కాదు. అట్లాంటి సిచ్యువేషన్స్ నీకేమైనా ఉన్నాయా అప్పట్లో? ఖచ్చితంగా ఉందన్నా. నాకు నార్మల్లీ షర్ట్స్ అంటే బ్లాక్ షర్ట్ అంటే చాలా ఇష్టం. అలాంటి బ్లాక్ షర్ట్ వెళ్ళి తీసుకుందామంటే ఆ సైజ్ అలా దొరికేది కాదు, ఇంకా ఇంకేం చేయలేక సైలెంట్గా బ్యాక్ వచ్చేసేది. అలాంటి ఇప్పుడు ఏంటంటే నేను నా బ్లాక్ షర్ట్ నా సైజ్ తీసుకొని వేసుకొని వచ్చేది. ఇప్పుడైతే ఇంతకుముందు అయితే ఆ సైజ్ దొరికేది కాదు. అలాగా చాలా సార్లు డిసప్పాయింటెడ్ గా నేను బ్యాక్ స్టెప్ వేసి వెనక్కి వచ్చేసాను. అలాంటిది కూడా జరిగింది, నేను ఫేస్ చేశాను. అది ప్రతి ఒక్కరికి ఉంటాయి స్టోరీస్, కొన్ని స్ట్రగుల్ అయిన ఫేజెస్ ఉంటాయి. మనం దాంట్లో ఆ స్ట్రగుల్స్ తట్టుకొని నిలబడితే నెక్స్ట్ హ్యాపీగా ఎండ్ అయ్యే ఫేజెస్ కూడా ఉంటాయి. సో ఈ రెండు ఫేజెస్ని మనం రీచ్ అవ్వాలంటే ఈ రెండింటికి సంబంధించిన బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయగలగాలి. ఒక స్టూడెంట్గా ఉంటూ నీ టైమింగ్ని ప్లస్ నీ స్టడీస్ని మేనేజ్ చేసుకుంటూ ఈ వెయిట్ లాస్ జర్నీని ఎలా నువ్వు మెయింటైన్ చేయగలిగావు? అంటే ఏంటంటే ఒక టైం టేబుల్ లాగా ఫిక్స్ చేసుకొని ఒక మేనర్ ఫిక్స్ చేశాను.
మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ వర్క్ చేయాలి, ఇలా మేనేజ్ చేసుకోవాలి. జిమ్, డైట్, ఎడ్యుకేషన్ 3 మేనేజ్ చేస్తేనే ఇలా కెరీర్ కానీ హెల్త్ కానీ 2 బాగుంటాయని ఒక డే మొత్తం ఒక ఒక పర్ఫెక్ట్గా ఒక టైం టేబుల్ ఫిక్స్ చేశాను. మార్నింగ్ టైము ఎర్లీ మార్నింగ్ నుంచి 1 అవర్ వాక్ చేసేది. వాక్ చేసిన తర్వాత కాలేజ్ వర్క్స్, హోంవర్క్స్ ఏమైనా ఉంటే చేసుకొని, ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నా ఫస్ట్ మీల్ ప్రిపేర్ చేసుకొని నేను తినేసి దెన్ నేను 7:30 కాలేజ్కి వెళ్ళిపోయేది. 7:30 to 8. ఇంకా కాలేజ్లో 12:45, 1 దాకా కాలేజ్లో ఉండేది. 1కి ఇంటికి వచ్చేసి ఇంకా సెకండ్ మెయిన్ మీల్ ప్రిపేర్ చేసుకొని తినేసి 1 అవర్ ఒక పవర్ న్యాప్ వేసి దెన్ నేను ఇంకా సంథింగ్ కాలేజ్ వర్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఎగ్జాక్ట్గా 5:30, 6కి నేను జిమ్ రీచ్ అయిపోతాను. నా ప్రీ వర్కౌట్ తీసుకొని ఇంకా జిమ్లో నేను స్ట్రెంత్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి లాస్ట్ మీల్ తినేసి ఒక 15 మినిట్స్ లైట్గా వాక్ చేసి దెన్ నేను నా 8 అవర్స్ స్లీప్ కంప్లీట్ చేస్తాను. అన్నీ ఒక ప్లాన్డ్గా అన్నీ బాగానే ఉన్నాయి, సెట్ అయిపోయినాయి. కానీ చాలామంది అనుకునేది ఏంటంటే స్టడీస్ టైంలో ప్లస్ జాబ్స్ చేసే టైంలో ఏదైనా వర్క్ చేసే టైంలో జిమ్ అనేది ఉంటే ఆ 1 అవర్ టైం వేస్ట్ అని చాలామంది ఫీల్ అవుతా ఉన్నారు. నీ ఒపీనియన్ ఏంది అసలు? జిమ్ అంటే నిజంగా టైం వేస్టా? నాకు స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది ఫస్ట్. ఓకే, స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చి నా డే అంతా నేను ఎన్నో వర్క్స్ చేస్తాను, ఆ వర్క్స్లో నుంచి నన్ను రిలీఫ్గా తీసుకుని వచ్చి నా హెల్త్ మీద నేను ఫోకస్ చేసేలాగా నాకు ఇలా జిమ్ ట్రైనింగ్ ఇస్తున్నాను. దానివల్లే నేను స్ట్రెస్ రిలీఫ్ అవుతాను. ప్లస్ ఏంటంటే జిమ్కి వచ్చిన తర్వాత ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏం ఆలోచించకుండా నా బాడీ ఎలా మూమెంట్ వస్తుంది, నేను చేసే వర్కౌట్ కరెక్ట్గా ఫామ్లో ఉందా లేదా, అన్నీ కరెక్ట్గానే ఉంటున్నాయా, లేదంటే ఏమైనా మిస్టేక్ చేస్తున్నాను అనేది రెగ్యులర్గా చూసుకుంటూ ఇంకా డే బై డే నా స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను. బెటర్. ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుద్ది ఫస్ట్. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా జిమ్కి రా అంటే మాకెక్కడ సెట్ అవుద్ది టైం అంటారు. అది కూడా ఎలాంటి వాళ్ళు అంటే 20-25 ఏజ్ 20 ఉన్నోళ్ళు కూడా మాకెక్కడ సెట్ అవుద్దిలే జిమ్ అంటారు. మీకే చెప్తాను ఏనండి, మీరు ఇప్పుడు కానీ మీ హెల్త్ మీద, మీ ఫిట్నెస్ లెవెల్స్ మీద, మీ ట్రైనింగ్ ఎండ్యూరెన్స్ వాటి మీద ఫోకస్ చేయకుండా మీరు ఒకవేళ సంపాదించుకోవచ్చు, దానివల్ల తప్పేం కాదు, సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మీ హెల్త్ని పాడు చేసుకునే విధంగా ఉంటే మీ లైఫ్ స్టైల్ కనుక ఫ్యూచర్లో మీరు ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్నారో అదంతా బిగ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే తీసుకెళ్ళి హాస్పిటల్లో పే చేసుకొని వాళ్ళు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్కి సంబంధించిన మందులు ప్రతి నెలా కొనుక్కొని అప్పుడు మీరు హెల్తీగా ఏం తినాలి, ఏం ఫ్రూట్స్ తినాలి, ఏ ఫ్రూట్స్ తినకూడదు, ఎటువంటివి తినాలి, ఎటువంటివి తినకూడదు అంటే చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు కదా, అట్లాంటి ఫేజు మీరు చూడాల్సి వస్తుంది. ఇదైతే నిజం, ప్రాక్టికల్గా చాలామంది లైఫ్స్లో చూస్తున్నాను నేను ఇప్పుడు. సో జిమ్ అనేది అసలు టైం వేస్టే కాదు. మీకు ఒకవేళ అవైలబుల్గా జిమ్ ఉంటే పోండి, లేదు అంటే హోమ్ వర్కౌట్స్ చేయండి, లేదు అంటే అవుట్డోర్లో ఏదైనా ఒక యాక్టివిటీ చేయండి, గేమ్స్ కానీ, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదైనా ఒకటి. అంతేగాని టైం వేస్ట్ అయితే కాదు. మీ హెల్త్ మీద మీరు పెట్టే ఆ 1 అవర్ మీకు ఫ్యూచర్లో చాలా తిరిగిస్తుంది. అది. సో అది సంగతి. ఈ వీడియోలో మీకైతే నిజంగా యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే డైట్ కూడా నేను ఈ వీడియోలో ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా గౌతమ్, ఫస్ట్ మీల్, సెకండ్ మీల్, థర్డ్ మీల్ అని, ఆ మీల్స్ ఏమేమి తీసుకుంటున్నాడో ఒక్కసారి అప్పట్లో 130, 125 ఉన్నప్పుడు ఎలా స్టార్ట్ చేశాడో మీల్ అనేది ఇప్పటికీ కూడా సేమ్ మీల్స్ కంటిన్యూ అవుతూనే క్వాంటిటీస్ రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాడు. ఆ మీల్స్ ఏంటో ఒకసారి గౌతమ్ చెప్పే దాంట్లోనే విందాం. నీ మీల్ ప్లాన్స్ ఒకసారి చెప్పు, మార్నింగ్ నుంచి డే లాస్ట్ మీల్ వరకు. డే స్టార్టింగ్ ఫస్ట్ మీల్ వచ్చి నేను ఓట్స్ షేక్ చేసుకొని తాగుతాను. అండ్ సెకండ్ మీల్కి వచ్చేసి నా ప్రోటీన్ ఇంటేక్, కార్బోహైడ్రేట్స్ అవన్నీ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకొని. అంటే ఏం తీసుకుంటావు అప్పుడు? అంటే సోయా చంక్స్, పన్నీర్ తీసుకుంటాను ప్రోటీన్ కి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ వెజిటేరియన్. సో దానికి తగ్గట్టే ప్రోటీన్ ఇంటేక్ ఉంది. సో ఇప్పుడు చెప్పు మీల్ మేకర్స్. సోయా చంక్స్ అండ్ పన్నీర్ తీసుకున్నాను ప్రోటీన్ ఇంటేక్. కార్బోహైడ్రేట్స్ కి నేను ఈ రైస్ తీసుకునేది 50 grams నా క్వాంటిటీ క్యాలరీస్ ప్రకారం అలా తీసుకునేది. ఇంకా కర్డ్ తీసుకొని రికవరీకి తీసుకునేది కర్డ్. ఓకే. దెన్ నేను థర్డ్ మీల్కి వచ్చి సోయా చంక్స్ అండ్ పన్నీర్తో ఒక ప్రోటీన్ మీల్ చేసుకొని నా ఈవినింగ్ మీల్ కంప్లీట్ చేసుకొని డే ఎండ్ చేస్తాను. సో ఓవరాల్గా 3 meals per day. 3 meals per day. స్నాక్స్ ఏమైనా ఉంటాయి మధ్యలో? స్నాక్స్ అనేది జిమ్కి వచ్చే ముందర నా ప్రీ మీల్ తీసుకునేది, ప్రీ వర్కౌట్ బ్లాక్ కాఫీ అండ్ ఒక బనానా. ఓకే, ఒక బ్లాక్ కాఫీ, ఒక బనానా. సింపుల్ మీల్సే,
పెద్ద కష్టం కూడా ఏం కాదు, ఖర్చు కూడా ఏం కాదు. కానీ లాంగ్ రన్లో కంటిన్యూ చేయడమే ఇక్కడ టాస్క్. కన్సిస్టెంట్గా ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడమే ఇక్కడ పెద్ద టాస్క్. అది మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా దాని నుంచి రిజల్ట్స్ వస్తాయి. సో అది మీల్స్ గురించి కూడా. వర్కౌట్ రోజు ఈవినింగ్ వస్తాడు, ఒక 2 hours వర్కౌట్ చేసుకుంటాడు. అది కూడా 2 times వీక్లో మజిల్స్ ట్రైన్ అయిపోతాయి. అన్ని మజిల్స్ 2 times ట్రైన్ అయిపోతాయి. అట్లా ప్రస్తుతానికైతే వెళ్తూ ఉంది. ఇది జస్ట్ ఒక మైల్ స్టోన్ మాత్రమే. కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను, నెక్స్ట్ రాబోయే ఇంకొక వీడియో ఒకవేళ వస్తే గౌతమ్ సైడ్ నుంచి, దాంట్లో మంచి ట్రాన్స్ఫర్మేషన్తో అయితే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ప్రస్తుతానికైతే 125 kgs నుంచి 91 kgsకి 90 kgsకి వచ్చిన ఈ జర్నీని జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది షూట్ చేసాం. ఒకవేళ మీలో ఎవరైనా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో కానీ చూస్తుంటే వెంటనే మీరు వెయిట్ లాస్ జర్నీ అనేది వెంటనే స్టార్ట్ చేయండి. ఎక్కువ ఫ్యాట్ లాస్ మీద ఫోకస్ చేస్తూ మీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకునే దాని మీద ఫోకస్ చేస్తూ జిమ్కి వెళ్ళి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా ఇంటి దగ్గరే వెయిట్ ట్రైనింగ్ చేస్తూ వెయిట్ లాస్ అనేది చూడండి. అంతే తప్ప ఫుడ్ మానేయడాలు, ఫ్రూట్ డైట్లు, వాటర్ డైట్లు ఇవన్నీ ఏం వద్దు. జస్ట్ బ్యాలెన్స్డ్ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్. సో అది సంగతి ఈ వీడియోలో. ఒకవేళ మీకు ఇట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్స్ అయితే రాయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకా మంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్స్, ఇంకా మంచి మంచి మీకు మోటివేషనల్ స్టోరీస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఈ ఛానల్లో. ఈ వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూసారో మీకు ఖచ్చితంగా నా ఛానల్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు దాకా చూస్తుంటారు. మీరు ఇంకొక 3 షేర్ చేయండి. వాళ్ళల్లో ఎవరైనా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నిజంగా చాలా థ్యాంక్స్ లాస్ట్ వరకు ఎవరైతే చూసారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్. సో గౌతమ్, ఇప్పటి వరకు నీ స్టోరీ అయితే చెప్పావు. నువ్వు మన సబ్స్క్రైబర్స్కి, మన క్లయింట్స్ ఒకవేళ వీడియో చూస్తుంటే వాళ్ళకి నీ సైడ్ నుంచి ఒక బిగినర్గా జిమ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి వెయిట్ లాస్ అచీవ్ చేయాలి అంటే వాళ్ళు ఎట్లాంటివి ఫాలో అవ్వాలి అనేది కొన్ని సజెషన్స్ ఏమైనా ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏది అంత ఈజీగా రాదు. 1 monthలో ఏం మారిపోదు, టైం పడుతుంది. మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి కాన్స్టెంట్గా మీ వర్కౌట్ మీద మీరు ఫోకస్ చేసి లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు, నేను గ్యారెంటీ. ఓకే, థ్యాంక్స్ గౌతమ్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. సో బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.